కోడలి వల్ల అవ్వగారు చేసే దావత్లేమో ధూమ్‌ధాం జేయాలి, యాటను తేవాలి, పాలోళ్ళకి, చుట్టాలకి అందరికీ భోజనం పెట్టాలని ప్రతి అత్తగారు వాదిస్తూనే ఉంటారు గదా! అదే వాళ్ళ విషయానికొచ్చేసరికి పాపనో, బాబో పుట్టిన వాళ్ళకి 9 నెలలకో, 11 నెలలకో పుట్టు వెంట్రుకలు తీపిచ్చేటప్పుడు, ఏడాదికొచ్చేసరికి వాళ్ళకి బర్త్‌డే సెలబ్రేషన్ చేసేటప్పుడు మన ఇంటి వారసుడే గదా! కొంచెం గ్రాండ్‌గా చేద్దామని ఆలోచించడానికి వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు గుర్తుకొస్తాయి, అప్పులు గుర్తుకొస్తాయి, చుట్టాలు గుర్తుకొస్తారు, అన్నీ గుర్తుకొస్తాయి అప్పుడే. అదే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ మగ పిల్లగాడైతే ధోతి ఫంక్షనో, లేకపోతే ఆడపిల్ల అయితే శారీ కట్టేయడమో ఇట్లాంటి చిన్న చిన్న దావత్లు చేద్దామని అన్నప్పటికి కూడా మాకు అప్పటి నుంచి వంచన లేదు. మాకట్లా జేయలేరు. మా పిల్లలకు గూడా మేమేం జేయలేము. అందుకే నా కొడుకు పిల్లలకు గూడా ఏం జేయమని ఎత్తేస్తారు. అదే కోడలు వాళ్ళ అవ్వగారి సైడ్ అయితే శ్రీమంతం కాడికి లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత తొట్టెల దావత్ దాకా ప్రతి ఒక్క దానికి గూడా మంచిగా ధూమ్‌ధాం జేసి పెట్టాలి వాళ్ళకి. వంచన లేదని చెప్తేనేమో కావాలని ఖర్చు తప్పిస్తందుకు చెప్పినామని అంటారు. అప్పుల పాలైనాము, అప్పులున్నాయని చెప్తేనేమో ఎందుకు ఏం చేసిరని అప్పులున్నాయని అట్లా అంటారు. ఇంతకీ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో నాతో అయితే కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ నేనైతే రాత్రి డిన్నర్ కోసమని జొన్న రొట్టెలు అయితే కాలుస్తున్నా. బాయ్.